ప్రెగ్నెన్సీ కోసం ఐయుఐ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ 4 ముఖ్యమైన అంశాలు గమనించుకోండి. మొదటిది ఓవ్యులేషన్ జరగాలి. సో ఆడవాళ్ళకి ఎగ్ పెరగడానికి కొన్ని టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ పెడతామండి. రెస్పాన్స్ వచ్చి ఫాలికల్ అనేది పెరగాలి. పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి మందులకి పెరగదు ఎగ్, అప్పుడు వాళ్ళకి మనం ఐయుఐ చేయలేము. రెండోది 2 ట్యూబ్స్లో కనీసం ఒక ట్యూబ్ అన్నా ఓపెన్ ఉండాలి. ట్యూబ్ టెస్ట్ చేసి ట్యూబ్స్ తెరుచున్నాయా లేదా చూసుకోవాలి. ఒక ట్యూబ్ ఓపెన్ ఉన్న ఐయుఐ చేయొచ్చు, కానీ ఎటువైపు అయితే అండం విడుదలవుతుందో అటువైపు ట్యూబ్ ఓపెన్ ఉంటేనే మనం ఆ నెల ఐయుఐకి ప్రొసీడ్ అవ్వగలం. మూడోది చాలా ముఖ్యమైన అంశము, కనీసం కౌంట్ మొటిలిటీ వీర్యకణాల పరీక్ష చేసినప్పుడు ఉండాలి. సో ఐయుఐ మనకి సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే మనకి వీర్యంలో కనీసం 5 నుంచి 10 మిలియన్ కదిలే కణాలు ఉండాలి. సో కౌంట్ ఒకటే కాదండి, మొత్తం శాంపుల్లో కనీసం 5 నుంచి 10 మిలియన్ కదిలే కణాలు ఉండాలి. ఒకవేళ 10 మిలియన్ కౌంట్ ఉంది, 30% కణాలు కదులుతున్నాయంటే 3 మిలియన్ కదిలే కణాలు ఉన్నాయి, అప్పుడు మీకు అది సరిపోదు. అండ్ నాలుగోది, గర్భసంచిలో పొర అనేది ఫాలికల్తో పాటు కరెక్ట్గా పెరగాలి. ఒక 8 మిల్లీమీటర్ల పైన ఉన్న ఎండోమెట్రియం అయితేనే మీకు ఐయుఐ సక్సెస్ అవుతుంది. సో ఈ 4 ముఖ్యమైన అంశాలు ఉంటేనే మీకు ఐయుఐ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ.